రాఘవయ్య గారు ఈరోజు మనకు బీపీకి షుగర్కు సంబంధించి ముద్రాస్ ఎలాంటి ముద్ర వేసుకుంటే అవి కంట్రోల్ అవుతాయి అనే విషయం మీద రాఘవయ్య సార్ గారు చెప్తారండి. నమస్తే మేడం. నమస్తే సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనము సమగ్ర జీవన శైలిలో అపానవాయు ముద్ర గురించి మరియు వ్యాన ముద్ర గురించి తెలుసుకుంటాము. ఈ ముద్ర చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు మీ 2 చేతులను శుభ్రంగా ఉంచుకోవాలండి. అదేవిధంగా చేతి వేళ్ళకి గోర్లు అనేది ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన యొక్క టిప్స్ ని మనం కలపడం ద్వారా ఈ ముద్రలు అనేది చేయడం జరుగుతుంది. అపానవాయు ముద్ర అనగా మనం షుగర్ ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్ర చేయ విధానము మన రింగ్ ఫింగర్ ను, మిడిల్ ఫింగర్ టిప్స్ మరియు బొటన వేలు టిప్స్ ను కలిపి చేయాలి. ఒకసారి నేను చూపిస్తానండి, చూడండి. ఈ విధంగా చేసుకోవాలి. చిటికెన వేలు, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలండి. ఈ విధంగా దీన్ని అపాన ముద్ర అంటారండి. ఈ 2 చేతులు తొడల మీద పెట్టుకొని ఆకాశం వైపు ఉండేట్టు పెట్టుకొని చేయాలండి. ఇది చేసే కాల పరిమితి ఉదయం 50 నిమిషాలు, సాయంత్రం 50 నిమిషాలు చేయొచ్చండి. ఈ డయాబెటీస్ బారిన పడిన వారిలో బరువు పెరగడం అనేది లక్షణము కనిపిస్తుందండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. యోగా అనేది వెయిట్ ను రెగ్యులేట్ చేస్తుంది, బ్లడ్ షుగర్ తో పాటు ఇన్సులిన్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది, టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. యోగా అనేది ఒత్తిడి తగ్గిస్తుంది. తరచూ యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం తగ్గుతుంది. యోగాసనాలు ఎటువంటి గొప్ప ఫలితాలు ఇస్తాయో దాదాపు అటువంటి ఫలితాలను యోగ ముద్రల ద్వారా కూడా మనం పొందవచ్చు. ఇవి సిస్టమ్ను ఉత్తేజపరుస్తాయి. ఈ షుగర్ ముద్రతో పాటు మనం ప్రాణముద్ర కూడా చేసుకోవాలండి. దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. 2 కలిపి చేయడం వల్ల మనకి ఇంకొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాణముద్ర చేసే విధానం చెప్తాను చూడండి. ఈ విధంగా చేసుకోవాలి. చిటికెన వేలు, రింగు వేలుని బొటన వేలు టిప్స్ తో కలిపి ఉంచాలండి. మిగతా 2 వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఇవి కూడా సేమ్ అట్లానే తొడల పైన పెట్టుకొని ఆకాశం వైపు ఉంచేట్టు పెట్టుకొని చేసుకోవాలండి. ఈ ముద్ర వలన మనకి ప్రాణశక్తి అనేది పెంపొందించబడుతుంది. ఈ ప్రాణముద్ర కూడా డయాబెటీస్ లక్షణాలను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. ఇది రూట్ చక్రాన్ని ప్రేరేపింప చేస్తుంది, తద్వారా జీవితం యొక్క ప్రాణాధార బలాన్ని మెరుగుపరుస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన ముద్ర. ఇది మిమ్మల్ని లోపల నుంచి శక్తివంతం చేస్తుంది. డిటాక్స్ కోసము ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ముద్ర ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అపాన ముద్రతో పాటు దీన్ని ప్రాక్టీస్ చేస్తే డయాబెటిస్ లక్షణాల నుంచి రిలీఫ్ అవుతారు. మీకు సౌకర్యవంతంగా అనిపించినప్పుడు ఏ పొజిషన్ లో కూర్చొనైనా ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. పద్మాసనాన్ని కూర్చొని చేయొచ్చు, సుఖాసనంలో కూర్చొని చేయొచ్చండి. ఈ ముద్ర అనేది వచ్చేసి ప్రాణముద్రను 10 నిమిషాల పాటు చేయొచ్చు. ముందు మనం అపాన ముద్ర చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయొచ్చండి. మనకి ఈ అపాన ముద్ర యొక్క ఉపయోగాలు, ఇది విసర్జన వ్యవస్థను క్రమబద్ధం చేసి మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుటకు సహకరిస్తుంది. మలమూత్రాలు, చెమట లాంటి వ్యర్థాలను తేలికగా బయటకు పంపుతుంది. ఫైల్స్ నుండి విముక్తినిచ్చును. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపును. కీళ్ల నొప్పుల సమస్య తగ్గును. మూత్ర విసర్జనకు కలిగే అడ్డంకినే నయం చేస్తుంది. ఈ ముద్ర దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహం నియంత్రించును. నోరు, ముక్కు, చెవులు, కాళ్ళు జబ్బుల్ని, కిడ్నీ సమస్యలను తొలగిస్తుంది. బీపీ ముద్ర అండి. తర్వాత ఈ బీపీ ముద్రనే వ్యాన ముద్ర అని కూడా అంటారండి. ఇది హై బీపీకి, లో బీపీకి కూడా పనిచేస్తుంది. ఇది కూడా ఉదయం పూట 50 నిమిషాలు, సాయంత్రం పూట 50 నిమిషాలు చేయొచ్చండి. దీంతో పాటు కూడా ఇందాక చూపించిన ప్రాణముద్ర కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఈ ముద్ర చేసేటప్పుడు కూడా దీని ఫలితం ఎక్కువగా ఉంటుంది. చేయ విధానం వచ్చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. బొటన వేలుని చూపుడు వేలుకి మధ్య వేలు కలిపి ఉంచాలండి.
చిటికిన వేలు ఉంగరపు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. దీన్ని బీపీ ముద్ర అంటారండి. సేమ్ అదే విధంగా తొడల పైన పెట్టి ఆకాశం వైపు ఉంచి ఇది ప్రాక్టీస్ చేయాలంటే ఉదయం 50 నిమిషాలు, సాయంత్రం 50 నిమిషాలు. ఈ దీంట్లో వచ్చేసి హై బీపీకి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయండి. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ వచ్చేసి మనకి ఈ చేతిలో ఎడం చేతికి వచ్చేసి 90 degrees లో పెట్టేసుకొని ఈ వేలుకి స్ట్రైట్ గా ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి. ఈ పాయింట్ ని టచ్ చేస్తూ వదులుతూ ఒక 10 times అట్లా చేయించండి. ఆక్యుప్రెషర్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ. అలానే ఈ చిటికిన వేలుకి స్ట్రైట్ గా ఇక్కడ ఈ పాయింట్ లో పాయింట్ ఒకటి ఉంటుందండి. దీనికి 2 వేళ్ల కిందన ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి. అదే విధంగా ఈ స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుందండి. దీని కింద మళ్ళీ 2 వేళ్ల కింద ఇంకొక పాయింట్ ఉంటుంది. ఇవి 4 పాయింట్లని టచ్ చేస్తూ ఉండాలి 10 times. అలానే దీన్ని మొత్తం 5 పాయింట్స్ అండి. ఇక్కడ ఒక పాయింట్ సెంటర్ పాయింట్ లో, అదే విధంగా ఈ చిటికిన వేలకి స్ట్రైట్ గా కింద ఒకటి, దీని కింద 2 వేళ్ల కిందన ఒక పాయింట్, దీనికి పక్కన ఈ స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్, దాని కింద 2 వేళ్ల కిందన ఇక్కడ ఒక పాయింట్. ఈ 5 పాయింట్ ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ అంటారండి, హై బీపీ కంట్రోల్ చేసుకోవడానికి. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్రలు ఆక్యుప్రెషర్ పాయింట్స్ తెలుసుకున్నామండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం గారికి థ్యాంక్ యూ సార్. బీపీ ముద్ర ఇంకొకసారి చూపించండి. బీపీ ముద్ర అండి. ఓకే. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఈ విధంగా. మిగతా చిటికిన వేలు, రింగు ఫింగర్ వచ్చేసి స్ట్రైట్ గా ఉంచుకోవాలండి. ఈ రెండు ఇలా ఉంచు. బీపీ ముద్ర. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా వివరించారు. ఈ మాస్టర్స్, ఈ ముద్రస్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకోసారి క్లియర్గా చెప్తాను. ఒకటి షుగర్కు, ఒకటి బీపీకి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అండి. రమణ సార్కి నమస్తే. ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మేడం, బీపీకి చూపించారు కదా ఆకుపెంచర్, అది ఎన్నిసార్లు ఒకసారి చెప్తే? మేడం 2 times. 10 10 సార్లు. ఉదయము సాయంత్రము అలానా, లేకపోతే ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు మేడం. చేసుకోవచ్చు. ఒకసారికి 10 times బ్రష్ చేసేది, రిలీజ్ ప్రెస్ చేసేది 10 times, మార్నింగ్ ఈవినింగ్. ఓకే. మనకు ఆక్యుప్రెషర్ పెన్స్ కూడా దొరుకుతాయండి, ఆన్లైన్ లో దొరుకుతాయి. పెన్స్ ఉంటాయి అనమాట. లేదంటే ఇలా పెట్టుకొని ఇలా మన బొటన ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం. మళ్ళీ ఇక్కడ ఈ చిటికెన వేలుకు ఈ కింద భాగంలో మళ్ళీ దాన్ని మీ 2 వేలు ఇలా పెట్టుకున్నారనుకోండి, ఎంత గ్యాప్ వస్తుందో ఆ 2 వేల కింద మళ్ళీ ఈ పక్కన వేలు ఉంది కదా, ఈ వేలుకు భాగం మధ్య వేలు ఇలా. ఓకేనా? దానికి కింద 5. అర్థమైనాయి? 2 times చేయాలి, పొద్దున సాయంత్రం చేసుకోవచ్చు. ఓకే మేడం. పిరమిడ్ కావాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది? పిరమిడ్ మన దాంట్లో కూడా యాడ్ పంపిస్తూనే ఉన్నాం కదా, మన మహావతార్ ఫౌండేషన్ నంబర్లోనే దొరుకుతాయి, లేదా ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. పుస్తకాలు క్యాప్ లాగా ఉంటుంది చూడండి, క్యాప్ టైప్ లో ఉంటుంది చూడండి, అవి కూడా దొరుకుతాయి. క్యాప్స్ కూడా మన మహావతార్ ఫౌండేషన్ లో దొరుకుతాయి. ఫోన్ నంబర్లు ఇచ్చాం కదా, వాళ్ళకు ఫోన్ చేసినా వస్తాయి. కింద ఉన్న లింక్ లో కింద ఉన్న నెంబరా మేడం? ఆ లింక్ లో అంటే సార్ రోజు పిరమిడ్ గురించి పంపిస్తూ ఉంటాడు కదా, యాడ్ ఇస్తూ ఉంటారు. దాంట్లో కూడా ఫోన్ నంబర్ ఉంది, దాంట్లో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మేడం.
సార్ వాటర్ గురించి కూడా బాగా చెప్పారు మేడం. అవును, చాలా బాగా చెప్పారు. ముద్రాసు అన్ని చాలా క్లారిటీగా ఇచ్చారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అన్మ్యూట్ చేసుకో మేడం. ఏ అని ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి. మీ పేరు రాయలేదు ఇక్కడ. హ్యాండ్ రైస్ చేశారు కదండి, అన్మ్యూట్ చేసుకోండి. మే గుడ్ ఈవినింగ్ మేడం. షుగర్ది ముద్ర చెప్పరా మేడం ఒకసారి? ఆ, చూడండి, ఇలా తీసుకొని మనకు ఇవి రెండు మధ్య వేలు రెండు, అర్థమైందా? మధ్య వేలు, ఉంగరపు వేలు ఓకే మేడం. గట్టిగా ప్రెస్ చేయకూడదండి, జస్ట్ అట్లా ఆ, తాకించడం. చిటికెన వేలు, చూపుడు వేలు అలా పైకి ఉంటుంది కదా, ఓపెన్ లో ఓకే. ఉంటుంది. మధ్య వేలు ఈ బొటన వేలుకి ఇలా తాకించడం, జస్ట్ అలా ప్రెస్ చేయడమే. ఇలా పెట్టుకోవాలి తొడల మీద. ఓకే.